ట్రేడింగ్లో ఎస్ఎల్ అండ్ టార్గెట్ ఎట్లా పెట్టాలో చెప్తా, మొత్తం చూడండి. ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్, టార్గెట్ ఎట్లా పెట్టాలంటే సింపుల్గా మీరు ఇక్కడికి వచ్చేసండి. ఈ పొజిషన్ ఉంటుంది. లాంగ్ పొజిషన్ అంటే అప్ సైడ్కి, షార్ట్ పొజిషన్ అంటే డౌన్ సైడ్. సో ఇప్పుడు మనకు డౌన్ సైడ్లో ఎంట్రీ పడుతుంది. సో మనం ఏం చేస్తాం, షార్ట్ పొజిషన్ని తీసుకొచ్చి మనము ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ నాకు డౌన్ సైడ్కి ట్రేడ్ వస్తుంది. సో ఈ డౌన్ సైడ్ని నేను క్యాప్చర్ చేయాలని అనుకున్నా. సో డౌన్ సైడ్ నేను ఈ టైంలో ఎంట్రీ తీసుకున్నా. అండ్ ఈ స్టాప్ లాస్ ఎట్లా పెడుతున్నానంటే నేను ఇట్లా పెట్టుకుంటున్నా, అంటే చిన్నగా పెట్టుకుంటున్నా. ఎందుకు ఇట్లా ఇంత పెట్టుకున్నాను మీకు డౌట్ రాదు. సో ఇంతకుముందు డేటా చూస్తుంటే ఇంతకుముందు ఇదే ఏరియా నుంచి ఒక ఫాల్ అనేది వచ్చింది. సో ఈ ఏరియా అనేది ఇది ఒక ఏరియా రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తుంది. కాబట్టి నేను ఏం చేసిన, ఈ రెసిస్టెన్స్ ఏరియాని మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకున్నాం. ఎందుకంటే దీన్ని బ్రేక్ చేస్తే ఇంకా పైకి వెళ్ళిపోతుంది. సో దీన్ని నేను స్టాప్ లాస్ లాగా పెట్టుకొని డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకున్నాను. అండ్ డౌన్ సైడ్లో గిట్టంగా ఇంత ఎందుకు తీసుకున్నానంటే కింద ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ ఉంది. ఇది ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది అని నేను ఇంతే వరకు టార్గెట్ పెట్టుకున్నాను. అండ్ నా టార్గెట్ ఎంత మంచిగా హిట్